ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్ ఎవరు రేవంత్ రెడ్డి ఈరోజు ఒక మీటింగ్లో సీఎం సమీక్ష చేయబోతున్నారు ఈ నెల నుంచి అని చెప్పేసి రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సో ఉద్యోగులందరూ కూడా ఒక మంచి కొత్త హెల్త్ స్కీమ్ని తీసుకొచ్చేసి వారిని హక్కున చేసుకున్నామనేటువంటి ఒక ప్లాన్లో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేడు ఈహెచ్ఎస్ పై సీఎం సమీక్ష. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ కమిటీ ప్రకటించేటువంటి ఛాన్స్. మార్గదర్శకాలు కూడా. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున 50 మంది ఉద్యోగులకు కొత్త కార్డులు. 7.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు ప్రయోజనం. నేడు సిఎస్తో ఉద్యోగ సంఘాల భేటీ అంటూ చూస్తాం. సో 7.5 లక్షల మంది ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా పెన్షనర్లు, వారి కుటుంబాలకు సంబంధించిన వారికి కూడా ఈ హెల్త్ స్కీమ్ వర్తించే విధంగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ కమిటీని ప్రకటించే అవకాశం ఉందట రేపు. సో ఇది ఈరోజు ప్రకటించి రేపు ఒక 50 మందికి నామకి వస్తా అంటే ఇస్తారు కదా జనరల్గా, అంతమందికి అయితే ఒకసారి సీఎం వెళ్ళారు కాబట్టి ఒక 50 మంది పిలిచి ఇచ్చేసి దాన్ని మొత్తం ఉద్యోగుల ఎవరైతే ఉన్నారో 7.5 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మొత్తం కూడా వర్తించే విధంగా ఒక ప్రయత్నం చేయబోతున్నాడు. సో ఇది అందరం కూడా తెలంగాణ సమాజం ఖచ్చితంగా స్వాగతిస్తుంది. ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ సమాజం స్వాగతిస్తున్న విషయంలో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి కొత్త ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ ఈ నెల నుంచి అమల్లోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికే ఒక కొలికి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానున్నటువంటి నేపథ్యంలో ట్రస్ట్ కమిటీని సోమవారమే ప్రకటించేటువంటి అవకాశం ఉందని సమాచారం. పథకం మార్గదర్శకాలు కూడా విడుదల చేయవచ్చని తెలిసింది. ఉద్యోగ సంఘాల నుంచి 6, పెన్షనర్ల నుంచి ఎంతమంది? పెన్షనర్ల నుంచి 2, అంటే ఉద్యోగ సంఘాల నుంచి 6, పెన్షన్ నుంచి 2 ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ట్రస్ట్కు సీఈఓగా నియమిస్తారు. ఇక ఈహెచ్ఎస్ పై సీఎం సమీక్ష నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటల సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సిఎస్ రామకృష్ణరావుతో భేటీ కానున్నారని చెప్పేసి తెలుస్తుంది. అవతరణ వేడుకల్లో దాదాపు ఒక 50 మందికి ఇచ్చేసి ఈ పథకాన్ని మేము స్టార్ట్ చేస్తామని చెప్పేటువంటి ప్రయత్నం. జీతాల వాటా ఇప్పటికే కట్. కొత్త ఈహెచ్ఎస్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల తమ వేతనాల బేసిక్ పేలో 1.5% వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. మే నెల వేతనంలో ఈ మేరకు వాటాను ఆర్థిక శాఖ కట్ చేసింది. అయితే ఈహెచ్ఎస్ అమలు, ఎంపానల్ చేసిన ఆసుపత్రులు, అర్హత ప్రమాణాలు, చికిత్స ప్యాకేజీలపై మార్గదర్శక విడుదల చేయకుండానే జీతాల్లో కోత ఎలా పెడతారని కొందరు ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వెళ్తున్నాయి. తొలుత వేతనాల కోత పెట్టి పథకం ట్రస్ట్లో సొమ్మును జమ చేసాకే ఈహెచ్ఎస్ స్కీమ్ అమలు ప్రారంభమవుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు వివరిస్తున్నారు. సో ఆ ట్రస్ట్లో డబ్బులన్నీ పోయిన తర్వాతనే సో అది వాళ్ళకే యూజ్ అయ్యేటువంటి విషయం కదా. సో అది నిజంగా యాక్సెప్టబులే. విధి విధానాలు లేవు, జీవో లేదు, జీతాల కోత, చర్చలు జరుపుకుంటే ఆందోళన చేపడతాం ఉద్యోగ సంఘాల నేతల హెచ్చరిక అంటూ చూస్తున్నాం. ఈహెచ్ఎస్ పేరుతో ఎటువంటి ముందస్తు విధి విధానాలు ఖరారు చేయకుండానే మే నెల వేతనం నుంచి బేసిక్ పేలో 1.5% అప్రకటిత కోత విధించడంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎటువంటి చర్చలు, ఉద్యోగుల సమ్మతి లేకుండా కనీసం జీవో కూడా విడుదల చేయకుండా ఆర్థిక శాఖ ఏకపక్షంగా చేసిందట. చెప్తే బాగుండేది. ఈ యొక్క ట్రస్ట్ మేము ఏర్పాటు చేస్తున్నాము, ఈహెచ్ఎస్కి ఏర్పాటు చేస్తాము, ఈ మార్గదర్శకాలు, సో అందుకే మీ 1.5% తీసుకొచ్చి ఇలా వేస్తున్నాము, ట్రస్ట్లో వేస్తున్నాము, అది మీకే యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో చూద్దాం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క మీటింగ్లో దీనిపైన ఏమైనా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. 100% ఇది ఉద్యోగులకు ఉపయోగపడేటువంటి అంశం అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.